కుదరగానే ఆగండి, తొందరపడకండి, మీ టైం మీకు వస్తుంది, చెప్తా వినండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంది ఎందుకంటే 1/3 దాదాపు 1.5 హైదరాబాద్ సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు. నేను ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం కాదు, నేను చాలా విషయాలు చెప్తా. అదే విధంగా ఓన్లీ రాజధానికే పరిమితమైన ఐటీ కంపెనీలను జిల్లా కేంద్రాలకు తీసుకెళ్ళేవారు మేము కాదా? ఒక వరంగల్లో సెయింట్, టెక్ మహేంద్ర, అదే విధంగా జెన్పాక్ట్, అదే విధంగా క్వాడ్రెంట్ కంపెనీలు, ఇగో ఇలా 34 కంపెనీలు వచ్చినాయి. ఇందులో ఒక్క అబద్ధమైన మీరు వరంగల్ పోయి చూసుకోండి. 2023 కంటే ముందే మూసేసిన ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ 6 నెలలు పనిచేసిన ఇవన్నీ మీ వల్ల కాదు. అసలు ఐటీ హబ్బుల పేర్ల మీద అన్ని ప్రజలు అవి చూసే ఓట్లు వేసారు. అమెజాన్ తీసుకొచ్చి మీరు తీసుకొచ్చిల్లా ఎవరు ప్రభుత్వం బాధ్యత బాధ్యత మీరు తీసుకొస్తున్నా ఈ విధంగా మాట్లాడి కరెక్ట్ కాదు కదా. నేను చెప్పనివ్వండి చాలా బాధ్యతగా బట్టి విక్రమార్కు నిన్న ఏమన్నాడు, ఎంఓయూలు కుదుర్చుకోగానే మొత్తం కాలేదు, ఇక్కడికి వచ్చి మళ్ళీ టెండర్ లో పాల్గొనవలసిందే అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఎట్లా చెప్తాడండి? నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడతాడు? ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఇక ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఇంకేం నాకు అర్థం కాదు. ఇదెక్కడి ముచ్చట, ఇదెక్కడి కార్ఖానా? మీరు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరికి ఎవరికి కూడా నిజంగా చెప్తున్నా, ఆయన ఆర్థికవేత్త కాదు, ఆయన పెద్ద చదువుకున్నాడు కాదు, మొత్తం విద్యుత్మానం ప్రపంచ దేశాల ముందు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థం అవుతుంది? తెలంగాణ, ఒక నిమిషం, రైజింగ్ తెలంగాణ కంక్లూడ్ చేస్తా. రైజింగ్ తెలంగాణ 9 నెలల్లో రైజింగ్ తెలంగాణ, ఇప్పుడు డౌన్ ఫాల్ తెలంగాణ. ఎందుకంటే చూపెట్టా, ఇక్కడ 40,000 పడిపోయినాయి ఉద్యోగాలు, మేము ఉన్నప్పుడు లక్షణాలు ఉన్నాయి. ఇది రైజింగ్. డౌన్ ఫాల్ తెలంగాణ ఇప్పుడు జరిగేది. తెలంగాణలో పరిపాలన మొత్తం కంప్లీట్ గా పోలీసులను కొట్టిస్తారు, విద్యార్థులను కొడతారు, రోడ్ల మీదకి ప్రశ్నిస్తే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ అరెస్ట్ల పేర్లు మరి తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, రైతులను కొడతారు. ఇది మీ పరిపాలన. గ్రామాల్లో చూడండి వాళ్ళ ఏం జరుగుతుందో, మీ ప్రజాపాలన ఏం నడుస్తుంది? ఎక్కడి పోయినా అక్కడ అధికారులను చుట్టుముడుతున్నారు. ఏడబట్టే వీళ్ళంతా మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు. ఎవరు జరగలే కదా గ్రామ సభలు, పర్యటన తెలంగాణలో ఆశాజనకంగా ఉంది. సో కొత్త పెట్టుబడులు కూడా తీసుకురాబోతున్నాం అంటూ ఇప్పటికే ప్రభుత్వం చెప్తోంది. సో వీటితో పాటు తెలంగాణలో మరీ ముఖ్యంగా ఒక నెట్ జీరో సిటీని కూడా తీసుకొస్తున్నాం అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. చాలా రకాలుగా ఐటీ పరిశ్రమను మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కూడా చాలా అంశాలు మాట్లాడుతున్నారు. యూనిలివర్ కానీ, స్కై రూట్ ఏరోస్పేస్ కానీ, అట్లాగే ఇంజనీరింగ్ సంస్థలు చాలా కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇందాక రామ్మూర్తి గారు చెప్పినట్టు వరంగల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశామని చెప్పేసి మీరు మాట్లాడితే, వీళ్ళు కూడా కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ఫ్యాక్టరీలను కామారెడ్డి లాంటి జిల్లాల్లో కూడా కొన్ని తయారీ సంస్థలను, యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. పెవిలియన్ లో ఇక్కడ అయితే దావోస్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సంబంధించిన పెవిలియన్ తెలంగాణకు సంబంధించి అక్కడ మన పర్ క్యాపిటా ఏదైతే 2014 1,24,104 ఉన్నది, ఇప్పుడు 3,56,564 అది చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంత మా గవర్నమెంట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నది అంటే ఒక 3 లక్షల చిల్లర తీసుకొచ్చిల్లంటే ఎవరు తీసుకొచ్చిల్లు? ఈ ఏదైతే వీళ్ళు 400 రోజులు తీసుకొచ్చిల్లా, 400 రోజులలో ఈ 3 లక్షల చిల్లర పర్ క్యాపిటా ఇన్కమ్ మేము కోసం తెచ్చిర్రు. కేటీఆర్ వాళ్ళ అయ్యలు తెలంగాణ కోసం మాట్లాడినప్పుడు రాముడు కేసీఆర్ లేకపోతే రాముడు లేని అయోధ్య అయినది. భరతుడు పరిపాలించే భరతుడు పరిపాలించే బాగుండు, బద్మాష్ గారు పాలిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా కదా ఏం నడుస్తున్నది, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. ఎట్లా మాట్లాడతారు మరి? తిరిగి వస్తుంది. మీరు అన్నాన్ని పిలితే అన్నం వస్తుంది. ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు? ఆ రోజు కూడా కేటీఆర్ పోయినా, రేవంత్ రెడ్డి పోయినా, ఆ రోజు కేసీఆర్ పోకపోయినా, ఈ రోజు శ్రీధర్ బాబు పోయినా, ముఖ్యమంత్రి పోయినా కానీ అభివృద్ధి
సో వేల కోట్ల రూపాయలు MOUలు కుదుర్చుకుంటే అందులో కొంతే రావచ్చు, కొన్ని కంపెనీలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదంతా ప్రచారాలు వేరు, జరిగేటువంటి గ్రౌండ్ వేరు. అప్పుడు కూడా TS ఐపాస్ ప్రణాళిక జరిగింది. సో కొత్త సంస్థలను కూడా రాష్ట్రం ఆకర్షించేటువంటి ప్రయత్నం గతంలో KTR పోయినప్పుడు చేశారు. సో ఇందాక రామూర్తి గారు చెప్పినటువంటి కంపెనీలు తీసుకొచ్చారు, లైవ్ లో ఉంది. సో ఈసారి కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళ మార్క్ చూపించుకోవడానికి కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే 4th సిటీ కూడా ఒకటి క్రియేట్ చేయాలనేది ఆయన ఒక ఎయిమ్ అయి ఉండొచ్చు, ఆయన ఒక డ్రీమ్ అయి ఉండొచ్చు. సో దాంట్లో తప్పే లేదు కదా. 34 కంపెనీలు వరంగల్ ఒక నిమిషం నేనేమంటున్నా, ఇప్పుడు మన మూడ్ పాయింట్ వచ్చి దావోస్ లో నుండి పెట్టుబడులు తీసుకురావాలి. గతంలో వారు ఏమంటున్నారు, 10 ఏళ్లలో మేం చేస్తే గానీ ఇంత కాలేదు అని వారు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్ల చరిత్ర ప్రజలు చూసిరు, మీరు ఎంత తెచ్చిరు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చిరో, మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ లక్షలల్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిరు, వాళ్ళు ఓట్లేసిరు, మిమ్మల్ని ఏడ కూర్చోబెట్టాలని ఆడ కూర్చోబెట్టిరు. అది తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఈ 1 year లో ఈయన పోయి కూడా సేమ్ ఏం చేస్తుండే, నేను ఏమంటున్నా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1 week ఒక 4 దేశాలు తిరిగి ఈ సూట్ బూట్ వేసుకొని కరచాలనాలు ఇచ్చి ఆడ రాసే మీ లెక్కలు నిజమైతే ఇవాళ 1,00,000 కోట్లు వీళ్ళు పోయిన ప్రతి దావోస్ పర్యటన నుండి తెలంగాణకు వచ్చినట్టయితే 11 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు రావాలండి? 11 లక్షల కోట్లు. కోట్లతో పాటు ఎంత ఉద్యోగ కల్పన జరిగి ఉండాలి అన్నదే ఇంకా ప్రధానమైనటువంటి లెక్కలు, అసలు విషయాలు కావాలి కదా. మరి ఏడా అవి చెప్తున్నారా క్లియర్ గా? ఎన్ని వచ్చినాయి, ఎన్ని వాపస్ పోయినాయి? చెప్పగలుగుతారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఆ రోజు శూన్యం ఉంటున్నా? ఇక శూన్యం దగ్గర లెక్కలు ఎట్లా అడుగుతారు? ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు శూన్యం ఉంటున్నా. నేనేమంటున్నా, బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో దావోస్ కు 100 సార్లు పోయిరు కదా, 100 చర్చలు జరిగినాయి కదా, 1000 కంపెనీలతో చర్చలు కదా, వారు అన్నట్టు చదువు వచ్చిన ఆయన కదా, అమెరికాలో చదివిన ఆయన కదా. మరి ఆయన నేనేమంటున్నా అంటే నువ్వు చదివే ముఖ్యమని అంటే నేనేమంటున్నా అంటే అరే ఒక్క నిమిషం ఆగండి. అరే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన చదవలేదు. తెలంగాణ బిడ్డలు ఎందుకు చదువు కాడ కాదు కదా, అందరూ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు. నేనేమంటున్నా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర మంత్రి పోయినారు. ఇవాళ ఎన్ని కరచాలనైనా ఎన్ని కరోడ్స్ అని లెక్కలు చూపిస్తా ఉన్నారు. ఎన్ని కోట్లు వచ్చినాయి వీడికి, మీరు వేసుకున్న కోట్లు ఎన్ని, మీరు మార్చిన కోట్లు ఎన్ని, ఫోటోలు ఎన్ని, ఇవాళ వీడికి వచ్చినాయి ఎన్ని అని లెక్క అడుగుతున్నా. నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం నేను లెక్కలు అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా విజయాన్ని ఇంతకుముందు మాట్లాడేటప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఈ కార్ రేస్ అన్నారు. బ్రాండ్ ఇమేజ్ ఈ రోజు తెలంగాణ ఏమైందండి? ఈ రోజు రిజల్ట్ ఆఫ్ కరప్షన్ కేసెస్ అన్నట్టు అయిపోయింది. తెలంగాణలో ఎటు చూసినా కరప్షన్ కేసెస్ బయటపడతా. నేనేమంటున్నా బయటికి రావాలి. సో బ్రాండ్ అంశం వేరు, దాంట్లో జరిగిన కరప్షన్ వేరు. నేనేమంటున్నా అంటే వారు మాట్లాడినారు కాబట్టి చెప్తున్నా. నేనేమన్నా వీళ్ళకు ఇద్దరికి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వాళ్ళకి కనిపిస్తుంది, 1 year లో జరిగిన అభివృద్ధి వీరికి కనిపిస్తుంది. నాకు ఈ 11 ఏళ్లలో నాకు శూన్యం. అసలు లబ్ధిదారులం ప్రజలం 7 బాధలు ఆడనే ఉన్నాయి కదా. రోడ్లలో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, చిన్న వరద వస్తే మీరే మునిగిపోతా ఉన్నాయి. ఈడ పెట్టుబడులు వచ్చినాయి అంటే ఏడ నమ్మాలి? భూమి పుణ్యానికి ఇయ్యండి, కోట్ల రూపాయలు మార్చుకోవడానికి. విజయ్ గారు ఒక్క నిమిషం వస్తా. విజయ్ గారు, సో గ్రౌండ్ అనేది లెక్కలు చెప్తా ఉంటుంది. ఉద్యోగ కల్పన గానీ, వచ్చినటువంటి సంస్థలు గానీ ఇవన్నీ లెక్కలు చెప్తా ఉంటాయి. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని నిర్మించిన, ఒక సైబరాబాద్ ని క్రియేట్ చేసిన, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా పరంపరగా IT సెక్టార్ ని డెవలప్ చేసిన, కొత్త పెట్టుబడులను ఆకర్షించినా గానీ ఒకరు ఒక సిటీ క్రియేట్ చేస్తే, ఒకరు KTR వచ్చిన తర్వాత ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసినామన్నారు. మైక్రోసాఫ్ట్ ని, గూగుల్ ని, ఫేస్బుక్ ని, గూగుల్ ఆఫ్ కోర్స్ అంతకు ముందు కూడా ఉంది, గూగుల్ అంత ముందు కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా గూగుల్ ఉంది, ఫేస్బుక్ అన్నారు. ఇంకా చాలా కంపెనీలు తీసుకొచ్చాం, కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా తీసుకొచ్చాం. ఆయన ఫినాన్షియల్ రామూర్తి గారు 1 second, రామూర్తి గారు 1 second. ఒకరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నారు, ఒకరు కొత్త సిటీ క్రియేట్ చేస్తాం అంటున్నారు. ఆ డిస్ట్రిక్ట్ వచ్చిందా రాలేదా, పెట్టుబడులు వచ్చాయా రాలేదా? సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ చర్చలు, MOUలు అన్ని కూడా పెట్టుబడుల ఆకర్షణ ఉందనుకోవాలా, ఒక విజన్ కనిపిస్తుంది అనుకోవాలా? చూడండి, ఆ కంటిన్యూషన్ పరంపర కొనసాగించాలి, ఆ వేగాన్ని మరింత వేగంగా తీసుకుపోవాలి. ఏ ప్రభుత్వం అయినా, గతంలో ఉన్న ప్రభుత్వం ఇంత చేస్తే ఓ ప్రభుత్వం అయితే ఇక్కడ ఆ వేగాన్ని పూర్తిగా తగ్గించేశారు. అది మెయిన్ ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ఆ వేగం, ఆ స్పీడ్ ని అందుకోలేకపోయినటువంటి అంశము. వచ్చినది ఇగో కోసం పోయి ఆ స్పీడ్ ని అంతర్జాతీయంగా ఎంత స్పీడ్ గా పోతున్నామో, ఇన్వెస్టర్స్ వస్తున్నటువంటి దిశ, ఒక రకమైనటువంటి హైదరాబాద్ అన్న తెలంగాణ అన్న ఒక పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ పాజిటివ్ వైబ్ ఉన్న, అంతర్జాతీయంగా పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని దాన్ని జీరో చేయాల్సినటువంటిది, తగ్గించాల్సినటువంటి అవసరం లేకుండే.
తగ్గించినాక 1 year లో మొత్తం ఇది తగ్గించేసిన తర్వాత మళ్ళీ దావోస్ కు పోయి, దావోస్ అనేది జనరల్ గా అందరు పక్క రాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ రోజు అక్కడే ఉన్నారు, దావోస్ లోనే ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు ఎవరైనా పోతున్నటువంటిది. దావోస్ కు పోయిన తర్వాత ఆ వేగాన్ని మరింత పెంచాలి. ఇన్నాళ్ళు బిల్డప్ చేసిన, అన్ని ప్రభుత్వాలు బిల్డప్ చేసిన దాన్ని ఆ వేగాన్ని పెంపొందిస్తేనే మనకు లాభం ఉంటది. కానీ ఆ వేగాన్ని తగ్గించేసినారు అనేది నేను చెప్తున్నటువంటిది. ఆ వేగం మందగించిపోయింది. ఎందుకు మందగించింది? ఇక్కడ తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు విజయ్ గారు కారణం ఏంటి? సో కారణం ఒకటే ఇక్కడ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఒకటేంటి, వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ ఈ రేస్ ఉందండి, ఈ రేస్ ని అంతర్జాతీయ అంత క్రేజీ ఉన్నది రద్దు కావడమే అనేక మంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. హైదరాబాద్ అంటే అది చిన్నది కాదు, అది పడిపోయింది. అదే ఎవరైనా ఎందుకు రాగానే వచ్చినటువంటి ప్రభుత్వాధినేతకు ఒక విజన్ లేకపోవడము, దాని మీద ఒక కల్పన లేకపోవడము, అదే ఎంత పెద్ద క్రియేషన్ చేస్తుంది. 140 కోట్ల జనాభాలో భారతదేశంలో పోటీ పడి సాధించుకున్నటువంటి ఇంటర్నేషనల్ గేమ్ అది చిన్న సన్న గేమ్ కాదు, ఏదో చిన్నగా కారణటువంటి గేమ్ కాదు. ఇప్పుడు పోయి ఏం చేస్తున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించి ఇదంతా పోయి దావోస్ లో ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు దావోస్ లో ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించే పెట్టుకున్నారు కదా. అది మళ్ళా మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది, బస్సులో ఆర్టీసీ ఇస్తున్నాం అని చెప్పినటువంటిది. ఆ మొబిలిటీ అదే వేగం ఉన్నట్లయితే మరింత ఉపయోగం జరిగేది. ఆ ఉపయోగాన్ని జరగకుండా బ్రేక్ వేసినటువంటి సిచ్యువేషన్ తోటే ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మొత్తం క్రమక్రమంగా తగ్గి ఒక ఆందోళన, పెట్టుబడిదారులలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి దాంట్లో ఎట్లుంటదో ఏందో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయాలు మొత్తం కొంచెం వెనక్కి అడిగే నిర్ణయాలు మనకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. ఏమన్నారంటే మీకే ప్రశ్న, మీరే రెస్పాండ్ అవ్వండి. ఇందాక ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచంలో ఎక్కడైనా జరిగాయా అంటే తాడూరు శ్రీనివాస్ గారు దాన్ని అబ్జెక్షన్ చేశారు. సో మీకు అది నచ్చిందా అని ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది. బట్ ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ఏందైతే, ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినాం, ఎలక్ట్రిక్ వాహనాలపైన రోడ్ ట్యాక్సీలు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేసినాం, ప్రస్తుతం భారతదేశంలోనే తెలంగాణలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సాగుతున్నాయి. సో దీనికి కారణం ఏమై ఉండొచ్చు అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ గత ప్రభుత్వం పెట్టుకున్నది ఏంది, ఎలక్ట్రికల్ వెహికల్ భవిష్యత్ అంతా ఒక 15-20 ఏళ్లలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటది, తెలంగాణను ఒక హబ్బుగా తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నటువంటి అంశమే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా ఈ మొబిలిటీకి సంబంధించిన వెహికల్ ఒక రేస్ పెడితే దీనికి అంతర్జాతీయంగా మరింత పేరు వస్తుంది. రేపు ప్రపంచంలో అమెరికా కావచ్చు, ఇంకేదైనా కంట్రీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో పోటీ పడేటువంటి దాంట్లో హైదరాబాద్ ఆర్ తెలంగాణ, భారతదేశం ఉందంటే అప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే వాతావరణం కల్పించాలి. ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి, ఒక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లు కానీ ఇంకోటి కానీ తేవడానికి ఇక ఎంత కరప్షన్ అయినా పర్వాలేదు, ఆ డబ్బులు ఎట్లా చెల్లించినా పర్వాలేదు, ఇలా జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు మనం ఏం జరిగినా పర్వాలేదు. బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు అవినీతికి అయిందా? తెలంగాణ ఈ కార్ రేస్ కి అయిందా? కేటీఆర్ గారు చెప్పుకున్న మాట ఏంది? మీడియా సాక్షిగా ఎస్ నేనే ఇయ్యమన్నా, ఎన్నికల కమిషన్ ఉన్నది. ఒక నిమిషం ఆగండి. ఈ కార్ రేస్ లో కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఏమన్నారు? నేనేమన్నంటే విజయన్న, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. మీరు మెంబర్షిప్ బీఆర్ఎస్ లో తీసుకున్నారా? టీఆర్ఎస్ లోనైతే లేదు. మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు అంటే మేము గురువులాగా భావించేటోళ్ళం. కానీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చెందినట్టు నాకు కూడా తెలియదు, ఈ రోజే చూస్తున్నా. నేనేమంటున్నా అంటే ఈ కార్ రేసు జరగడానికి తెలంగాణకు ఇంతకుముందు బ్రాండే లేదు, మనకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ లేదు, ఇవాళ చార్మినారు లేదు, తెలంగాణలో ఏమి చెప్పుకోవడానికి లేదు. ఓన్లీ ఈ కార్ రేస్ తోనే మనకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఓకే, అటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి
పేమెంట్లు ఎట్లా పడితే అట్లా ఇవ్వచ్చా? హెచ్ఎండిఏ రెజల్యూషన్ లేకున్నా, ఎలక్షన్ కమిషన్ నిధులున్నా, అపధర్మ మంత్రిగా ఉన్నా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, న్యాయం పరంగా బిజినెస్ రూల్స్ అన్ని తొక్కేసినా, ఎట్లా చేసినా సరే, కరప్షన్ చేసినా సరే, కార్ల రేస్ చాలా. మీరేం మాట్లాడుతున్నారు? పేమెంట్స్ ఎట్లా ఇచ్చినా ఏం కాదు అంటున్నారా? అదే అంటున్నా. కరప్షన్ చేస్తే ఏం కాదు అంటున్నారా? ఇందులో రెండు వేరే పాయింట్. తెలంగాణలో ఇంత అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఆయన స్వయంగా మీడియాకు వచ్చి కేటీఆర్ గారు ఏం చెప్పినారు? ఎస్, ఎన్నికల కమిషన్ ఉండే, నాకు ఆ రోజు ఇది పోతే మళ్ళా రాదనుకొని నేనే ఇయ్యమన్నా, ఆయన ఇచ్చేసిండు. ఏదన్నా ఉంటే నేను జైలుకి పోతా గానీ అధికారులను ఏమొద్దు అన్నాడు. ఇవాళ ఏమో అధికారుల కోట్ల చుట్టూ చెయ్యండి. కేటీఆర్ బాజప్తుగా మీడియా ముందుకు వచ్చి పూర్తి బాధ్యత నాదే, అధికారులు నేను చెప్తేనే చేస్తారన్నారు, ఆయన ఒప్పుకున్నారు. విచారణ కాదు, ఇంతకంటే ముందు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బిఫోర్ ఎలక్షన్స్ ఎప్పుడు అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినా గానీ కాళేశ్వరం 1,00,000 కోట్లు, కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నారు. ఎందుకు మీరు ఆ టైంలో కాంగ్రెస్ మీరు భారతీయ జనతా పార్టీ 5 ఏళ్ళు మీరు అప్పుడు ఎందుకు బయటకు తీయలేదు? ఒక్క నిమిషం, మీరు కాళేశ్వరం మరియు ఈ కార్ రేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాళేశ్వరం అయినా అవినీతి కరప్షన్ మాట్లాడుతున్నాం. నేను అదే చెప్తున్నా. కే అంటే కాళేశ్వరము, సి అంటే కరప్షను, 1,00,000 కోట్ల దాకా జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో జరిగిన కరప్షన్ గురించి, ఆర్ అంటే ఇవాళ ఒక రాబరీ లాగా మొత్తం కమిషన్స్ దీని కాంట్రాక్టర్స్ దగ్గర వాళ్ళని బెదిరిస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ వీళ్ళు తింటున్నారు. కమిషన్ లేచి కాలయాపన చేసి కాటికి పంపే. ఒక్క నిమిషం సార్, తెలంగాణ ప్రజల యొక్క ధనం ఇవాళ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ జేబుల సొమ్ము కాదు, పార్టీ సొమ్ము కాదు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మీ బండారం బయట పడుతుందన్న, మీరు బయట పడతారు. నేను అన్న నువ్వు చెప్తున్నావు, నేనేమో అన్న. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏం చేయదలుచుకున్నావు? ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మీరు సోదరా మీకు ఏం కావాలి? ఇప్పుడు నేను పోయేది ఏర్లో పోవద్దు, ఆ వాయిస్ కరెక్ట్ పోతుంది, ప్రజలకు అర్థం కాగాలని ఆపుతున్నావా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అన్నారు సూటి ప్రశ్న ఏం వేసినారు మీడియా ముందు? అవును, కేటీఆర్ గారు అడ్మిట్ చేసినారు, అది గొప్ప విషయమే కదా అన్నారు. ఈడ అడ్మిట్ చేసి ఒప్పుకున్నారు, ఓకే. నేనేమంటున్నా, మరి ఈడ ఒప్పుకున్న ఆయన అంత మీడియా పెట్టంగానే, మైకులను చూడంగానే, కెమెరాలను చూడంగానే ధైర్యం వచ్చిన ఆయన కోర్టు పోగానే అఫిడవిట్లల్లో నేను చెయ్యలేదు, ఇది అధికారులే చేసిరని ఎందుకు అన్నాడండి? రిటర్న్ గా ఒకటి 4 గోడల మధ్యన, బయటనేమో హీరోలాగా మీడియాలు కనిపించగానే హీరోలాగా మాట్లాడతారా? ఏంది తెలంగాణ ప్రజలు ఉట్టికొచ్చిరా? ధనం తెలంగాణ ప్రజలది కాదా? ఇవాళ ఒక్క నిమిషం ఆగండి. ఇవాళ లొట్టపీస్ గురించి, లొట్టపీస్ కేసు గురించి నీకెందుకండి ఇంత భయపడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. 700 కోట్ల ఆదాయం వచ్చినోడు 100 కోట్ల రూపాయలు నష్టపోయిన కంపెనీ పోయింది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే చెప్తారు. ఎవరు? వీళ్ళ స్వయంగా ఎవరైతే దొంగతనం మీరు చెప్పిన మాటకు మీ మాట కట్టుబడి ఉండండి, మీ మాటనే కట్టుబడి ఉండండి. మీ మాట కేడా ఉంది? అరే ఎంత మోసం, ఎంత దుర్మార్గం! అసలు ఆర్థిక మంత్రి ఏ అది ఉండని నేను చెప్తా ఎక్కడైనా. ఇగో మీ కేటాయింపుల సంగతి మొత్తం బయట పడుతుంది. రైతు ఒక మాట ఒప్పుకుంటారా? ఇందాక విజయ్ గారు అన్నారు ఆ వేగం తగ్గింది, వేగాన్ని అందుకోలేకపోయారు. దానికి కారణమే లక్ష ఎగుమతులు తగ్గిపోయాయి, పరిమితమయ్యాయి, ఆ వేగాన్ని అందుకోలేకపోయారు. నా ప్రశ్న ఆయనకు ఆ వేగం తగ్గిందా అన్నది ఏమంటున్నా? విజయన్నకు ఇంకొక 1000 స్పీడ్ మైళ్ళతోన పోయినా కూడా విజయన్నకు వేగం కనబడదు. ఎందుకు కనబడదు అంటే అన్న రియల్ జర్నలిజం ని వదిలేసిండు. మళ్ళీ ఎందుకు అట్లా జరుగుతుందో ఏమో అర్థమైతలేదు. కానీ నిజంగా ఇంతకుముందు తాడూరు సీన్ అన్న పెద్దలు చెప్పినట్లుగా విజయన్న చెప్పే విషయాల్లో చాలా వరకు అంటే ఒక 1 సైడ్ మాత్రమే. అంటే మీరు అనాలిసిస్ మొత్తము తెలంగాణలో ఏం జరిగింది, ఎన్ని లక్షల కోట్ల అప్పులైనాయి, ఆ అప్పులను ఎట్లా తీసుకొస్తున్నాడు, ఈ రోజు సమయానికి జీతాలు ఇస్తున్నది ఎవరు,
ఈరోజు టైం కి ప్రభుత్వాన్ని ఇంత ముందుకు తీసుకుపోతుంది. అరే వీళ్ళు చేసినటువంటి అంటే దుర్మార్గాలన్నీ కూడా బయట పడుతుంటే మీలాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం ఏంటన్నా ఈ సిగ్గుచేటు అంటున్నా నేను. ఏది ఎందుకు ఉద్యోగులకు ఏది చేయాల్సింది ఎందుకు పెంచిండ్రు? ఇవన్నీ లెక్కలన్నీ కూడా బయట పడుతున్నాయి ఇప్పుడు అన్ని. ఎందుకు అదే 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 మీరు రావాలి. నేనేమంటున్నా నేనేమంటున్నా వీళ్ళు మాట్లాడనియరు. ఇట్లా గగ్గోలు పెట్టి ఇదే సోషల్ మీడియాలో ఇట్లనే చేస్తారు. సోషల్ మీడియాలో కూడా ఇట్లా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారు. నిన్న 3410 గ్రామాలల్లో గ్రామ సభలు జరిగినాయి. ఒక్క నిమిషం భాయిసాబ్ నేను చెప్పేటప్పుడు గ్రామ సభల్లో కూడా గందరగోళాలు జరుగుతాయి. లేదు నేను చెప్తా. నేను మాట్లాడాలనా లేదా? అన్నా ఒక్క నిమిషం నీతోనే మాట్లాడతాం. ఒక్క నిమిషం నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు కూడా నువ్వు అడిగిన దానికి మేము సమాధానం కూడా చెప్తున్నాము. నువ్వు ఇది కూడా చెప్పాలి. శ్రీకాంత్ గారు నేను చెప్తున్నా సమాధానం. నిన్న 3410 గ్రామాలలో గ్రామ సభలు జరిగినాయి. విజయన్న గత 10 ఏళ్లలో ఎన్ని గ్రామ సభలు జరిగినాయి? ఎన్ని గ్రామాలలో పోయి ప్రజలు నిష్పక్షపాతంగా ఇక ప్రజావేదికల వద్ద పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు? మళ్ళీ మీరే చెప్పాలి ఈ విషయంలో. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి గ్రామ సభలు జరిగే ఉద్దేశం బట్ జరుగుతున్నటువంటి గందరగోళం. అరే బరాబర్ నేను ఒక మాట చెప్తున్నా చూడు. గతంలో వినండి గతంలో పెట్టినటువంటి స్కీమ్లు మీరు ఏం చేసిర్రు, ఎన్ని మతలబ్ చేసిండ్రో మన సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వాళ్ళ సొంత భార్య పేరు మీదనే దొంగ పట్టాలు ఉంటే తీసుకొచ్చి ఎస్పీ గారి కలెక్టర్ గారికి ఇచ్చిర్రు. ఇక ఇంతకంటే ఇంకా సిగ్గుచేట ఏది ఉండదు. ఇక ఇట్లాంటివి అన్ని మీరు అన్ని కప్పుకుచ్చుకొని రాకండి. 150 నువ్వు ముఖ్యమంత్రిని అంటే తప్పు లేదంట. కానీ ఇప్పుడు మేము మీ జిల్లా అధ్యక్షుడు అంటేనే మీకు బుగులు పుట్టిందా? అరే నేను ఏమంటున్నా, పద్ధతి మార్చుకోవాలి. మీరు ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయించినటువంటి ముఖ్యమంత్రి గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. మీరు ఇట్లాంటి అమర్యాదగా మాట్లాడితే నిజంగా నేను ఏమంటున్నాం మమ్మల్ని కాదు ఎవరినైనా కూడా. రవి గారు ఇప్పుడు దావోస్ పర్యటన విషయం వేరు. అక్కడ ఉండేటువంటి చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి, వాళ్ళు పెట్టుబడులు వస్తూ ఉంటాయి. పెట్టుబడిని ఆకర్షించడం ప్రభుత్వ బాధ్యత. అది ప్రభుత్వం తరపున ఎవరైనా ఒకరు పోతారా, ప్రభుత్వం మొత్తం పోతారా, కేబినెట్ మొత్తం పోతుందా, ఆకర్షించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు అందరూ మంత్రులంతా పోయి అక్కడ ఉంటే ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతోంది. గ్రామ సభలు అనేది చిన్న విషయం ఏం కాదు. సో చాలా పెద్ద ఎత్తున గ్రామ సభలు జరుగుతున్నటువంటి క్రమంలో 2 రోజుల నుంచి చాలా వ్యతిరేకత వస్తోంది. ఈ సమయంలో ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఆయుధంగా మారుతుంది. అందరు మంత్రులు ఎవరు పోలేరు, గతంలో ముఖ్యమంత్రులు పోలేరు కాబట్టి ఆ పరిస్థితి 10 ఎమ్మెల్యేలు పార్టిసిపేషన్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 3410 గ్రామాలలో గ్రామ సభలు అయినాయి. 142 గ్రామాల్లో కొంతమంది ప్రోగ్రెస్ చేసినందుకు 4% గ్రామాల్లో గడబడులు అయినాయి. వినండి విజయాన్న నేను చెప్తున్నా. అరే బరాబర్ మేము ధైర్యం ఉంది, ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి గ్రామ సభలు పెట్టినాం. 10 ఏళ్ళలో తోక ముడుచుకొని ఇళ్ళలో వండారు కాబట్టి గ్రామ సభలు పెట్టలేరు. నిదర్శనం ఇదే. బరాబర్ ఇక్కడ పెట్టినాం. ఇంకోటి అన్న మా ఎమ్మెల్యేలు గ్రామ సభలలో ఉన్నారు. రాజకీయ నాయకులు ట్రాన్స్ఫార్మింగ్ అయ్యారు. వీళ్ళు ఒకళ్ళేమో నన్ను అంటున్నట్టుగా ట్రాన్స్ఫార్మింగ్ అయింది. ఒకరు కాకి నెక్కరు, కాకి ప్యాంట్ కు ట్రాన్స్ఫార్మింగ్ అయిపోయారు. ఇంకొకరు అదాని బ్యాగ్ కు ట్రాన్స్ఫార్మింగ్ అయ్యి నన్ను అంటున్నారు. యాజ్ ఎ పౌరుడిగా నేను అడుగుతుంటే వాళ్ళు పౌరుడిగా మాట్లాడతలేవు. నువ్వు ఈ కార్ రేస్ సమర్థిస్తున్నావు. ఈ కార్ రేస్ వల్ల 700 కోట్ల లాభం వచ్చిందన్నారు. మా ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ పాయింట్ కూడా ఆయన పాయింట్ కూడా అదే. ఆ కార్ రేస్ వల్ల ఎలక్ట్రిక్ చెప్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మేము ఇండైరెక్ట్ చెప్తాలేదు. అదా నుంచి 100 కోట్లు తీసుకొని ఎందుకు 100 కోట్లు వాపస్ ఇచ్చారు దాన్నే తెలిసిపోతుంది. పేద నిరుద్యోగులకు స్కిల్ నాలెడ్జ్ సెంటర్ కోసం అని చెప్పి 100 కోట్ల రూపాయలు ఇప్పుడు సరే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉండి కూడా పనులు చేయవచ్చు. మిమ్మల్ని తీసుకెళ్తాను చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోదాం. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా రైల్వే స్టేషన్ అయ్యిందా లేదా? ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోదాం, కాచిగూడ పోదాం, నేషనల్ హైవేస్ పోదాం. ఇవాళ మీరు అన్నారు ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే ఇవాళ 3rd ఎకనామిక్ కంట్రీ అయింది కదా వరల్డ్లోనే.
సో ఈ రకంగా ఎన్నో చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నది ఏంటంటే దావోస్కు పోయి సింగపూర్ పోయి స్విట్జర్లాండ్ పోయి ఏమొస్తున్నాయి అంటే స్విట్జర్లాండ్లో స్విస్ అకౌంట్లు తీసుకొని స్విస్ బ్యాంకులలో ఆ అకౌంట్ల పాస్బుక్లు పట్టుకొని వస్తుర్రా ఇల్లు. గతంలో పోయిన వాళ్ళైనా వీళ్ళైనా అంటున్నా నేను. ఇవాళ ఒక్క నిమిషం అన్న విజయాన్న ఒక్క నిమిషమే. ఇవాళ ఇంప్లాంటెడ్ జర్నలిజం అయిపోయింది, కోవర్ట్ జర్నలిజం అయిపోయింది. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చినాక ప్రతి మీడియాలో ఒక కోవర్ట్. అరే నేను ఆయన అన్నయ్య అంటున్నా. మేము 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే గెలిచిపోతాం. కార్యకర్తలు వద్దు, ఉద్యమకారులు వద్దు. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ ఈ 10 సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు దావోస్ తెచ్చుంటే ఇవాళ కేటీఆర్ గారు అయినా ఇంకెవరైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజమే అయితే రేపు ఆ అగ్రిమెంట్లన్నీ రియాలిటీ అవుతే తెలంగాణలో నిజంగానే సర్వనియుగం కావాలి. కానీ ఇంకా ఎందుకు లైన్లు కడతా ఉన్నారు? రేషన్ కార్డులు ఇస్తామంటే గ్రామ పరిపాలన సభలో అధికారుల మీదకి ఎందుకు ప్రజలు తిరగబడతా ఉన్నారు? ఇవాళ ఇక్కడ ప్రజలనేమో ఎండల నిలబెట్టి ఆయననేమో స్విట్జర్లాండ్ కు చల్లగా జారిపోయినాడు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ పరిపాలన గాలి చేసారు, ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష నాయకుడేమో ఫామ్ హౌస్ లా, ఈయనేమో స్విట్జర్లాండ్ లా. ఏం కావాలి తెలంగాణ ఇవాళ? థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, మునురవి గారు, తరుణ్ శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు. సో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్ పర్యటన ఒకవైపు నడుస్తూ ఉంటే గ్రామ సభలో ఒకవైపు గందరగోళమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటే దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లెట్స్ సీ ఇంకా ఏం జరగబోతోంది, ఎట్లాంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.